ఏపీలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. విజయనగరం, గుంటూరు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. గుంటూరు కాంగ్రెస్ ఆఫీస్పై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు బీజేపీ కార్యకర్తలు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీపై దాడి చేశారు. గుంటూరు కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జెండాలు, ఫ్లెక్సీలు దగ్ధమయ్యాయి. ఇండియా ఏఐ ఎక్స్పోలో నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి నిరసనగా బీజేపీ ఈ దాడులు చేస్తోంది. ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనను ఖండిస్తూ బీజేవైఎం నేతలు గాంధీ భవన్ ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. గాంధీ భవన్ ను ముట్టడించేందుకు పలువురు బీజేవైఎం నేతలు వేర్వేరు మార్గాల నుంచి వచ్చారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బీజేపీ ఆఫీసు నుంచి బయలుదేరుతుండగా పోలీసులు వారిని అక్కడే అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేవైఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందంటూ బీజేవైఎం నేతలు మండిపడుతున్నారు. ప్రధాని మోదీ 12 ఏళ్లుగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఓర్వడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీజేవైఎం తెలంగాణ అధ్యక్షుడు గణేష్ హెచ్చరించారు. ఈ కాంగ్రెస్ సంబంధించిన గుండాలు, చెంచాలు భారతదేశం యొక్క పరువు తీసేసారు. భారతదేశం యొక్క పరువుని ఈ కాంగ్రెస్ పార్టీ మంట కలిపింది. భారత్ ను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్దామంటే ఈ కాంగ్రెస్ పార్టీ నిన్న భారతదేశం యొక్క ఇజ్జత్ తీసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇదే విధంగా వెళ్తే రాబోయే రోజుల్లో భారత్ లో ఉన్నటువంటి జంజీ యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, మీ కాంగ్రెస్ ఆఫీసుల మీద, మీ కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడి చేస్తామని హెచ్చరిస్తూ ఇదే పంతన పోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ జనతా యువ మోర్చా కావచ్చు, ఈ ఏఐ సమ్మిట్ కు మద్దతుగా ఈరోజు మీ కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడించుకు పోతే ఈరోజు ఈ పోలీసులు, ఈ కాంగ్రెస్ చెంచా పోలీసులు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు.